జగిత్యాల అడిషనల్ ఎస్పీగా ఐపీఎస్ అధికారిని సురుకొంటి శేషాద్రిరెడ్డి నియామకం. సాధారణ బదిలీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో సురుకొంటి శేషాద్రిరెడ్డి జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శేషాద్రిరెడ్డి వేములవాడ ఎస్డిపిఓగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎస్ అధికారినిగా శేషాద్రిరెడ్డి వేములవాడ ప్రాంతంలో ప్రజలతో సత్సంబంధాలు ఉండి కొద్ది కాలంలోనే మంచి అధికారినిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకుంది. కాగా జగిత్యాల జిల్లాలో అడిషనల్ ఎస్పీ లేకపోవడంతో ఆమెను జగిత్యాల ఏఎస్పీగా ప్రభుత్వం నియామకం చేసింది. వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించిన జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత అన్నారు. ధర్మపురి మండలం రాజారం, దమ్మన్నపేట, దుబ్బలగూడెం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో వేగవంతం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. రైతుల వివరాలు ముందుగానే తీసుకోవాలని నిర్వాహకులకు ఈ సందర్భంగా ఆమె సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో 31 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమిరెడ్డి. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన 31 మంది జగిత్యాల జిల్లా వాసుల వారసులకు 5 లక్షల రూపాయల చొప్పున 1,55,00,000 రూపాయల గల్ఫ్ ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ జగిత్యాలకు చెందిన మందా భీమిరెడ్డి శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల విడుదలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. జిల్లాలో గత 31 మార్చి వరకు 50 మందికి 2.5 కోట్లు గల్ఫ్ ఎక్స్గ్రేషియా చెల్లింపు జరిగిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 165 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలు లబ్ధి పొందారని మందా భీమిరెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మందా భీమిరెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలిసి అభివృద్ధి పనులకు సంబంధించి ఒక వినతి పత్రం అందజేత. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వారి కార్యాలయంలో శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కలిసి అభివృద్ధి పనులకు సంబంధించి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని పొలాస, కండ్లపల్లి, చలిగల్, మోతే చెరువుల మరమ్మతులకు నిధులు కేటాయించాలని సందర్భంగా ఆయన కోరారు. అలాగే జగిత్యాల పట్టణంలో గీతా విద్యాలయం స్కూల్ లీజు 50 సంవత్సరాలు పూర్తయిందని, పాఠశాల మరియు హాస్టల్ ఉన్నందున లీజు పొడిగించాలని కోరారు. అలాగే చలిగల్ వాలంటరీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 25 ఎకరాలు, మినీ స్టేడియం కోసం 10 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని సందర్భంగా ఆయన వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి అతి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జగిత్యాల మీడియాకు పంపిన ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మరియు మల్లాపూర్ మండలానికి సంబంధించిన 7,85,000 రూపాయల విలువ గల 27 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, వారి ఆరోగ్య సంరక్షణే ప్రధాన ధ్యేయంగా ఈ నిధి ఉపయోగపడుతుందని వివరించారు. మేడిపల్లి సహకార సంఘం ఆవరణలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంట సాగుపై శిక్షణ కార్యక్రమం. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మేడిపల్లి సింగిల్ విండో పరిధిలో ఆయిల్ పామ్ పంట సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని మేడిపల్లి సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాకు 3,750 ఎకరాల లక్ష్యం కేటాయించబడిందని, ప్రతి మొక్కకు 213 రూపాయలు మొత్తం ఖర్చు కాగా 20 రూపాయలకే సబ్సిడీపై అందజేస్తున్నామని వివరించారు. బిందు సేద్యంపై సబ్సిడీ ఇస్తున్నామని, ప్రతి సంవత్సరం ఎకరానికి 4,200 చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తామని ఈ సందర్భంగా ఆయన రైతులకు వివరించారు. ప్రస్తుతం టన్ను ధర 19,700 రూపాయలు ఉందని, అన్ని రకాల పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్యాంప్రసాద్తో పాటు మండల వ్యవసాయ అధికారి షాహిద్ అలీ, సింగిల్ విండో సిఇఓ బొందయ్య, హెచ్ఈఓ ఏ అనిల్ కుమార్, ఏఈఓ మంజుల, లోహియా కంపెనీ మేనేజర్ విజయభరత్, సిగ్నెట్ డ్రిప్ కంపెనీ డీసీఓ దేవేందర్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.